ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ IT జాబ్ ఇస్తారు. 9697 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలులో ఇండియా అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ వివాహం జరిగింది. అయితే ప్రేమ వివాహానికి ఇరు వర్గాల సంబంధించిన తల్లిదండ్రులు దగ్గరుండి వివాహం జరిపించారు. అయితే కర్నూలులోని CSI చర్చిలో ఈ ప్రేమ వివాహం జరిగింది. అయితే ఈ ప్రేమ వివాహం ఎలా జరిగింది అనేది మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వారిని అడిగి తెలుసుకుందాం. ఇండియాకి జపాన్ కి ఎలా సంబంధం పెరిగిందో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇండియా నుండి జపాన్ అమ్మాయిని చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. నేను 5 సంవత్సరాల నుంచి జపాన్ లోనే ఉన్నాను. మా ఇద్దరికి 3.5 సంవత్సరాలుగా పరిచయం. సో ఫస్ట్ కలిసి పనిచేసే వాళ్ళం కంపెనీలో. దాని తర్వాత ఆ కంపెనీలో కలిసి 1 సంవత్సరం పనిచేసిన మేము ఫ్రెండ్స్గా ఉండడం వల్ల మాకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మాతో పాటు. ఇలా కామన్ ఫ్రెండ్స్ వల్ల మాకు పరిచయం అలా కంటిన్యూ అయింది. దాని తర్వాత ఇంకా డేటింగ్ 3 years, దాని తర్వాత ఇప్పుడు 3.5 years పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మీరు కర్నూలు నుండి కంపెనీకి ఎన్నేళ్ళకు ముందు పోయినారు, ఇప్పుడు ఎన్నేళ్ళ పరిచయం? కర్నూలు మా సొంతూరు, కాకపోతే నా ఎడ్యుకేషన్ కర్నూలు బయటే ఇండియాలోనే. ముంబైలో ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత జపాన్లో జాబ్ వచ్చింది. సో జపాన్లో 5 years నుంచి ఉంటున్నాను అక్కడ. ఇండియన్ అమ్మాయిని కాకుండా జపాన్ అమ్మాయిని చేసుకున్నారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకసారి జపాన్ అమ్మాయిని చేసుకోవాలంటే ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అనే భావన ఉంటుంది కదా, మీరు ఎలా ఒప్పించారు? అంటే ఇండియన్ అమ్మాయి అని అనుకోలేదు. ఫస్ట్ ప్రేమించింది ఒకళ్ళనే, ఇంకా వాళ్ళనే పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసాం. తిను కొంచెం తెలుగు నేర్చుకుని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఈ అమ్మాయి నచ్చడం, అందరితో కలిసిపోతుంది చాలా ఫాస్ట్ గా. అందుకని ఇంట్లో వాళ్ళకి కూడా ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకా పెళ్లికి ఒప్పుకున్నారు. ఒకేసారికి ఇంట్లో చెప్తే ఇట్లా జపాన్ అమ్మాయిని చేసుకుంటున్నాను, ఇట్లా ఇష్టపడినా అని చెప్తే మీ ఇంట్లో రెస్పాన్స్ ఎలా వచ్చింది? యాజ్ యూజువల్ ఫస్ట్ షాక్ అవుతారు ఎవరైనా. బట్ అంటే అమ్మాయిని కలిసిన తర్వాత అమ్మాయిని చూద్దామని చూసి వాళ్ళకి నచ్చి ఇంకా పెళ్లికి ఒప్పుకున్నాం. అయితే అబ్బాయి తరపున అయితే తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఎలా ఒప్పించారు మీరు? జపాన్ లో అంటే మన కొంచెం కల్చర్ కొంచెం డిఫరెంట్ గా. జపాన్ లో ఇప్పుడు అమ్మాయికి నచ్చితే తల్లిదండ్రులు అబ్జెక్షన్ ఏమి ఉండదు. ఇంకా వాళ్ళ డాడీకి నాకు ఫ్రెండ్షిప్ స్టార్టింగ్ లో ఈ అమ్మాయి వాళ్ళ డాడీని పరిచయం చేసినప్పుడు ఇద్దరికి ఒకటే పర్సనాలిటీ ఉండడం వల్ల వాళ్ళ డాడీకి నాకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. ఈ అమ్మాయిని కలవకపోయినా వాళ్ళ డాడీని నేను తరచూ కలిసేవాడిని డిన్నర్స్ కి. అలాగా కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ డాడీది కూడా ఇండియన్ స్పైసెస్ బిజినెస్. సో ఇండియన్స్ తో బాగా టచ్ లో ఉండడం, వాళ్ళ డాడీ ఫ్రెండ్స్, నాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉండడం. సో అలా వాళ్ళ ఫ్యామిలీతో బాగా పరిచయం ఉండేది నాకు 3 సంవత్సరాల నుంచి. ఢిల్లీలో వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుంది, మన సంప్రదాయం ఇది ఇక్కడైతే సంప్రదాయం చర్చిలో, వాళ్ళ సంప్రదాయం ఎలా ఉంటుంది? వాళ్ళది క్రిస్టియన్ వెడ్డింగే ఉంటుంది. జపాన్ లో కూడా క్రిస్టియన్ వెడ్డింగ్ ఉంటుంది. జాపనీస్ స్టైల్, కొంచెం జాపనీస్ స్టైల్ టచ్ ఉంటుంది, బట్ మోస్ట్లీ క్రిస్టియన్ వెడ్డింగ్సే ఉంటాయి. ఇక్కడ కూడా జపనీస్ స్టైల్ తో కూడా వివాహం జరిగింది అనుకుంటారు. నిన్న ఎంగేజ్మెంట్ జాపనీస్ స్టైల్లో స్టార్ట్ చేసాము. జాపనీస్ స్టైల్లో స్టార్ట్ చేసి దాని తర్వాత ఇండియన్ స్టైల్కి చేంజ్ అయ్యాం. ఇక్కడ జపాన్ నుండి కూడా చాలా మంది వచ్చారు. అంటే కేవలం పెళ్లి కూడా ఎంతమంది వచ్చారు జపాన్ అంటే? జపాన్ నుంచి 30 మంది వచ్చారు. వాళ్ళంతా మా కామన్ ఫ్రెండ్స్. పెళ్లి చూడడానికే వచ్చారు. Very interesting. There are a lot of procedure, cultural process, and in Japan usually wedding takes only 1 day, wedding and reception. But in India we went through mehendi, haldi, engagement, wedding, then reception. So there are a lot of procedure and a lot of people are involving, and I really enjoyed, and also at the same time I want to thank all of them who involved and those who came all the way from Japan to Kannur. Yeah. What is the message to give to youth? To Youth. International marriage is very nice. Okay. ఇండియా జపాన్ పెళ్లి మీరు ఎలా చూస్తారు తల్లిదండ్రులు? జపాన్ ఇండియా
కలవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన రిలేషన్స్ గ్లోబలైజేషన్గా ఇప్పుడు వరల్డ్లో మన అధికారులకు కానీ లేకపోతే మన ప్రధానమంత్రి గారు కానీ తీసుకుంటే మన భారత సంబంధించిన కొన్ని నిర్ణయాలు డెవలప్డ్ కంట్రీస్తో డెవలపింగ్ కంట్రీస్ ఒక స్నేహపూర్వకమైన ఒక వాతావరణం మంచిది, ఈ కలయిక మరి ఇంకా గొప్పగా మరి యువతకు ముందుకి వారి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి స్నేహ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది పడుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇండియాలో కూడా అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జపాన్ అమ్మాయి ఇప్పుడు ఈ ఇండియా కల్చర్ ఎలా వాళ్ళు ఫీల్ అవుతారు, ఎలా వాళ్ళు కలిసిపోతారు ఇండియా కల్చర్? నేను జపాన్ అమ్మాయిల్ని 3 రోజులు గమనిస్తున్నాను. వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చీరలు ధరించుకొని ముందుకు రావడానికి, మరి మన భారతీయ సాంప్రదాయాలతో కలిగిన నృత్యాలు కూడా నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని నేను 3 రోజులుగా గమనించాను. వారు ఇటువంటి మింగిల్ అయిపోవడం, మన భారతీయ స్త్రీలతో కూడా మింగిల్ అయిపోవడం గమనించాను 3 రోజులు ఎంచుకొని. ఎక్కడ కూడా వెనకడుగు వేయడం, కాలు వెనక్కి తీయడం అలా చేయలేదు. ఎప్పుడు కూడా మనము ఆహ్వానించిన వెంటనే ముందుకు వచ్చి మన యొక్క సాంప్రదాయాల్లో మన మాటలు, మన పద్ధతులు, మన భాష నేర్చుకోవడానికి చాలా ఆసక్తితో చూపించారు. ఈ 3 రోజులు నేనైతే గమనించగలిగాను. పెళ్ళికొడుకు ఫాదర్ మనతో పట్టినారు, వాడిని అడిగి తెలుసుకుందాం ఈ వివాహం ఎలా ఒప్పుకున్నారు అని. చెప్పండి, మీరు పెళ్ళికొడుకు ఫాదర్, ఈ వివాహం ఎలా చూస్తారు? బాగా జరిగింది. మా అబ్బాయి 5 ఇయర్స్ నుంచి జపాన్లో ఉన్నాడు. జపాన్లో 5 ఇయర్స్ నుంచి ఒక టీమ్ మేనేజర్గా ఉన్నాడు. ఆ టీమ్ మేనేజర్లో వన్ ఆఫ్ ది మెంబరు రింకా ఒకటే చోట ఉండడం వల్ల కొద్దిగా కలిసిమెలిసి బాగా అర్థం చేసుకోవడం వల్ల ఒక లైఫ్గా జాయిన్ అయిదామని మ్యారేజ్కి వాళ్ళ పేరెంట్స్ మేము ఒప్పుకున్నాం. స్టార్టింగ్ మీ అబ్బాయి ఇట్లా పెళ్లి చేసుకుంటా అంటే మీరు ఎలా షాక్ అయ్యారు? అంటే ఏమైనా వెంటనే మీరు స్వీకరించారా? అంటే మా రింకా ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ అంటే ఇండియన్ లైఫ్ ఎట్లుంటుంది, వాతావరణం ఎలాగుంటుంది అనేది చూడడానికి వచ్చింది. చూసిన తర్వాత అమ్మాయికి కూడా ఇండియన్ కల్చర్ నచ్చిన తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్, తర్వాత ఆ అమ్మాయి అలవాట్లు, తర్వాత అమ్మాయి ఉండే విధానం కూడా మాకు నచ్చింది. మేము కూడా ఒప్పుకున్నాం. తర్వాత వాళ్ళ ఫాదర్స్తో జపాన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్స్తో మాట్లాడి వాళ్ళతో కూడా ఒప్పించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూసి వాళ్ళ ఫాదర్స్ మాకు కూడా చాలా సంతోషమైంది. మా అమ్మాయి ఈ విధంగా ఇండియన్ ఒక అబ్బాయిని చేసుకోవడం వల్ల అని చెప్పారు. మీరు ఎక్కువ ఇప్పుడు కర్నూలులో ఉంటున్నారా లేదంటే జపాన్లో మీ అబ్బాయితో పాటు ఉంటున్నారా? కర్నూలులోనే ఉంటున్నాం. మేము కర్నూలులోనే ఉంటాం. ఇక్కడే మాది ఇల్లు కూడా మా బ్రహ్మారెడ్డి వెంచర్లో మాది ఇల్లు. వీళ్ళు అయితే మామూలుగా కర్నూలుకి వచ్చి వెళ్తారు, జపాన్లో వాళ్ళు ఉంటాము. వాళ్ళు జపాన్లో వాళ్ళు ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. వాళ్ళు కూడా వీక్లీ 1 or 2 twice రమ్మని చెప్పాము. వాళ్ళు అయితే మంచి very gentleman. So once I met him, I trusted him, and he's a very cute. And of course, my daughter loves him. Yeah, so it's wow. First time I ask them when you get married, like that. Yeah. It's very happy for me. What did you feel Indian man? For me, Indian man. Indian mom. In India, specifically. Maybe my daughter selected choose the choice. Yeah. So that's the reason. Yeah, my daughter want to Indian person. Yeah. Very luckily, fine. She fine. How many times you came to in India? It's the first time for me. Yeah. Never seen. Yeah, never. Very lucky to come in. Yeah. But he's a businessman. He goes around. You are the business in India also. Another country, another country, but Yeah. India, yeah, more the business for the India, in the future. Sir, what about you feel on the Indian culture? India, very nice. The food and the atmosphere, something, very nice. And the humor is very warm. People are very. Very warm. ఇదండి భారతదేశానికి ఇరు దేశాల సంబంధాలు ఎలా ముఖ్యమో అలాగే ఇరు దేశాల అభిప్రాయాలు కూడా ఇటు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ముఖ్యమో అది కూడా స్వాగతించాలని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.